హలో అండి. ఈ వీడియోలో తెలుగు మెథడాలజీకి సంబంధించి భాషోత్పత్తి వాదాలు గురించి నేర్చుకుందాము. అండ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. భాషోత్పత్తి వాదాలు ఎస్ఏకి ఎస్జిటికి రెండింటికి కూడా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ భాషోత్పత్తి వాదాలు అంటే భాష ప్లస్ ఉత్పత్తి. ఉత్పత్తి అంటే పుట్టుక, వాదం అంటే నేను చెప్పేదే కరెక్ట్ అని వాదించడం అన్నమాట. సో భాషోత్పత్తి అంటే పుట్టుక ఎలా వచ్చిందో అది ఎవరెవరు ఎలాగ చెప్పారో చూద్దాము. ముందుగా ఏకమూల భాషావాదం. ప్రపంచ ప్రారంభంలో ఒకే ఒక మానవ భాష ఉండేదని, క్రమక్రమంగా అనేక భాషలు అయ్యాయి అని తెలిపే వాదమే ఈ ఏకమూల భాషావాదం. అంటే ఒకే మానవ భాష ఉండేది అని వీరు వాదించేవారు అన్నమాట. అండ్ నెక్స్ట్ సమాలోచనావాదం. మానవులు పరస్పరం సంప్రదించుకొని చర్చించుకొని బాగా ఆలోచించడం వలన అక్షరాలు, పదాలు, వాక్యాలు ఏర్పరచుకున్నారని ఈ సమాలోచనావాదం అనేది చెప్తుంది. సమాలోచనలోనే ఉంది కదా ఆలోచన. సో ఆలోచించడం వలన అక్షరాలు, పదాలు, వాక్యాలు ఏర్పడ్డాయని చెప్పే వాదం. నెక్స్ట్ స్ఫోటవాదులు. అంటే ఓంకారం అనేది భాషకు మూలం అని చెప్పింది స్ఫోటవాదులు. నెక్స్ట్ వివక్షావాదం. వ్యక్తికి తన ఆలోచనలు, అభిప్రాయాలను వేరే వారితో పంచుకోవాలని సహజ సిద్ధమైన ఇచ్ఛ అంటే కోరిక అనేది ఉంటుంది. వివక్ష అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఏదైనా విషయం తెలిస్తే అది వేరే వాళ్ళతో చెప్పుకోవాలనే ఆశ ఉంటుంది. తొందరగా వాళ్ళ కడుపులో ఉంచుకోలేరు. ఏదైనా ఒక వివాదానికి సంబంధించింది అయితే మరీ అసలు ఇంకా వేరే వాళ్ళతోటి చెప్పాలి అని చెప్పి నెగిటివిటీని ఎక్కువగా స్ప్రెడ్ చేస్తారు. సో అదే అన్నమాట వివక్షావాదం. వ్యక్తికి తన ఆలోచనలు, అభిప్రాయాలను వేరే వారితో పంచుకోవాలని సహజ సిద్ధమైన కోరిక అనేది ఉంటుంది. ఇదే వివక్షావాదం. నెక్స్ట్ వచ్చేసి దైవదత్తవాదం. దీన్నే అలౌకికవాదం, భగవద్దత్తవాదం, భగవత్ ప్రసాద వాదం. ఈ వాదాన్ని ప్రతిపాదించింది ట్రంబెట్టి, ఇటలీ దేశానికి చెందినవారు. భాషను భగవంతుడే ప్రసాదించాడని తెలిపే వాదం. అయితే ఇక్కడ చూడండి, దైవదత్తవాదం అంటే దేవుడు ప్రసాదించిందే అని చెప్పి ట్రంబెట్టి చెప్పారు. అయితే ఇక్కడ బైబిల్ సిద్ధాంతం ప్రకారం స్వీడన్ భాషావేత్త ఆయన ఏం చెప్పారంటే దేవుడు సృష్టించింది అంటే బైబిల్ ప్రకారం అనమాట. బైబిల్ ప్రకారంగా ఈడెన్ అనే తోటలో ఆడము, ఈవ్ అనే ఇద్దరు ఉండేవారు అనమాట. ఆడమ్ ఏమో స్వీడిష్ భాషను మాట్లాడేవాడు, ఈవ్ ఫ్రెంచ్ భాషను మాట్లాడేది అనమాట. అయితే ఇక్కడ సాటన్ అంటే సర్పం అనమాట. సర్పం ఏమో డేవిష్ భాషను మాట్లాడేది. సో ఇక్కడ ఏం తెలియజేస్తుందంటే బైబిల్ ప్రకారంగా భాషను దేవుడే ప్రసాదించాడు అని చెప్పేసి స్వీడన్ భాషావేత్త తెలియజేశాడు. అలాగే భగవద్గీత ప్రకారం హిందువులు మా దైవ భాష సంస్కృత భాష అని అన్నారు. అండ్ క్రైస్తవులు బైబిల్ ప్రకారం హిబ్రూ భాష అని అన్నారు. అండ్ ముస్లింలు ఖురాన్ ప్రకారం అరబిక్ భాష అని అన్నారు. అండ్ పాణిని అష్టాద్వాయి వ్యాకరణ సూత్రాలను మహేశ్వర సూత్రాలు అని అంటారని, సంస్కృత భాషకు ప్రధానమైనదని చెప్పారు. అండ్ నటరాజ స్వరూపమైన పరమశివుడి యొక్క డమరుకం నుండి 14 మహేశ్వర సూత్రాల రూపంలో అక్షరాలు ఆవిర్భవించాయి అని ఈ దైవదత్తవాదంలో వీరు ప్రకటించారు. ఇవి మనకి టెక్స్ట్ బుక్లో ఇలానే ఇచ్చారండి. ఓకేనా. నెక్స్ట్ సరస్వతీదేవి వీణ అయిన కచ్చపి నుండి అక్షర శక్తులు పుట్టాయి అని ఈ దైవదత్తవాదులు ప్రకటించారు. ఇంకొకటి స్వభావవాదం. ఇక్కడ ఈ స్వభావవాదాన్ని ప్రతిపాదించింది పైథాగరస్, ప్లేటోలు ప్రతిపాదించారు. ఆది మానవుడు నాగరికత వైపుకు అభివృద్ధి చెందుతున్న కొద్దీ తమ అవసరాలను బట్టి భాషను తమకు తామే ఏర్పరచుకున్నారని, దేవుడు ఇవ్వలేదని వీరు చెప్పారు. దేవుడు ఇచ్చింది కాదు, అభివృద్ధి చెందుతున్న కొద్దీ వారే భాషను మానవుడే నేర్చుకున్నాడని చెప్పారు. నెక్స్ట్ సంకేతవాదం. దీన్ని ప్రతిపాదించింది డెమిట్రియా, అరిస్టాటిల్ ప్రతిపాదించారు. సంకేతవాదం సంకేతాలే భాషకు మూలమని
చెప్పారు. నెక్స్ట్ అన్వయవాదం, థియరీ ఆఫ్ ఆర్గ్యుమెంట్. ఇక్కడ అరిస్టాటిల్ ప్రతిపాదించారు. అరిస్టాటిల్ అవసరార్థులైన ఆది మానవులు గుంపులుగా ఒక చోట చేరి ఈ రకమైన భావానికి ఇలాంటి ధ్వని రూప సంకేతం ఉండాలి అని. సింపుల్గా చెప్పాలి అంటే ఆది మానవులందరూ కూడా గుంపులుగా ఒక చోట చేరి ఏడవడానికి ఏ పదం పెట్టాలి, అండ్ నవ్వడానికి ఏ పదం పెట్టాలి, అండ్ నడవడానికి ఏ పదం పెట్టాలి. సో సింపుల్గా ఇలాగ డిస్కషన్ చేసి పదాలు పెట్టారు. అండ్ భాష అనేది ఇలాగే పుట్టింది అని చెప్పే వాదమే ఈ అన్వయవాదం అని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి యోహిహో వాదం. దీనిని నార్వే నోయల్ ప్రతిపాదించారు. బరువైన పనులు చేసేటప్పుడు భాష పుడుతుందని, పడవలు నడిపే వాళ్ళు ఉచ్ఛ్వాస నిశ్వాస బరువులు సాగి నాదతంత్రులు బిగిసి ముక్కు నోటి నుండి శబ్దాలు వస్తాయి. బరువులు ఎత్తడం, బట్టలు ఉతకడం, పల్లకీలు మోయడం ఇలాంటివన్నీ చేసేటప్పుడు ఒక రకమైన శబ్దాలు వస్తాయి. సో ఆ శబ్దాలకు మూలమే ఈ ఓహిహో వాదం అని చెప్పేసి. బట్టలు ఉతికేటప్పుడు కొంతమంది ఆడవారు ఉష్ ఉష్ అని శబ్దాలు చేస్తారు. అదేవిధంగా పల్లకీలు మోయడం వలన కొంతమంది పల్లకీ మోసేటప్పుడు ఓహో ఓహో ఓ ఓహో ఓహో అనేవి సౌండ్స్ చేయడం వలన యోహిహో వాదం అనేది వచ్చింది అని చెప్పేసి నార్వే నోయర్ గారు ప్రతిపాదించారు. ధాతువాదం, దీన్నే ధాతుజన్యవాదం అని అంటారు. సంస్కృత భాషావేత్తలు ఈ వాదాన్ని ప్రతిపాదించారు. మొదటగా భారతీయుడు ఎస్కరాచార్యుడు భారతీయ భాషావేత్త అనమాట. ఈయన మొదటగా ప్రతిపాదించాడు అనమాట. ఎస్కరాచార్యుడు, ఈయన భారతీయ శాస్త్రవేత్త. సమర్థించింది ఎవరు అంటే కాత్యాయనుడు అనే ఆయన ఈ వాదాన్ని సమర్థించాడు. ధాతువులు అంటే ఏంటి? క్రియల యొక్క మూల రూపాలు. ఆధునికులు ఆమోదించిన వాదం ఈ ధాతువాదం. ధాతుజన్యవాదం అంటే క్రియల ద్వారా భాష అనేది పుట్టింది, పనుల ద్వారా అని తెలియజేస్తుంది. అండ్ నెక్స్ట్ వివక్ష ప్రేరణవాదం, పూపువాదం, తట్టట్వాదం, ఆశ్చర్యవాదాలు అని వీటికి పేరు. ఈ వివక్ష ప్రేరణవాదాన్ని ప్రతిపాదించింది కొడెంకల్ అనే అతను. కొడెంకల్ ప్రకారం మానవునికి ఏమైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు అతని నోటి నుండి వెలువడే అప్రయత్నపు కేకలే భాషకు మూలం అని చెప్పాడు. ఎగ్జాంపుల్ ఆనందం, ఆశ్చర్యం, దుఃఖం, భయం వీటిని మనోభావాలు లేదా ఉద్వేగాలు అని అంటాము. సో అవి కలిగినప్పుడు మనం చేసే సౌండ్స్ అన్నమాట. ఆనందం అయితే వావ్ అంటాము, బాధ అయితే అంటాము, లేకపోతే అబ్బా అంటాము, షట్ అంటాము. అట్లా కొన్నేమో ఓహో అట్లాంటి సౌండ్స్ వల్ల వచ్చింది అని చెప్పారు. ఉద్వేగాల ప్రకటనాభిలాషే భాషకు మూలమని తెలిపే వాదం ఈ వివక్షణవాదం. దీన్నే పూపువాదం, తట్టట్వాదం, ఆశ్చర్యవాదం అనేవి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఏదైనా కూడా అడగొచ్చు. అహో, హా అని శారీరక కారణాల వలన ఏర్పడతాయి అని భావించారు చార్లెస్ డార్విన్. న్యూ టెక్స్ట్ బుక్లో మనకి ఇలా ఇచ్చారు. లకుముకి పిట్టలు అను పక్షులు ఆహార సేకరణలో చెట్ల బెరడును ముక్కుతో కొట్టే సమయంలో టక్ టక్ అనే శబ్దం, ఈ శబ్దమే భాషకు మూలమని చెప్పి టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. నెక్స్ట్ వాదం మౌఖిక అభినయ వాదం. దీనినే టక్ టక్ వాదం అని అంటారు. ఇందాకలదేమో టక్ టక్ వాదం, ఇప్పుడేమో టక్ టక్ వాదం. సర్ రిచర్డ్ పాజెట్ అనే అతను ప్రతిపాదించాడు. ఇక్కడ మౌఖిక అభినయవాదం అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఫేస్ ఫీలింగ్స్ ఆధారంగా శారీరక అభినయ మౌఖిక ధ్వనులకు దగ్గర సంబంధం ఉంటుంది అని తెలిపే వాదం. ముఖ కవలికలు, హస్త విక్షేపణ విన్యాసాలను అప్రయత్నంగా అనుకరించడానికి ప్రయత్నిస్తారని, దానికి మూలం భాష పుడుతుంది అని చెప్పింది చార్లెస్ డార్విన్ అనే అతను. మన ముఖ కవలికలను బట్టి మనం ఎలా ఉన్నామో తెలియజేస్తుంది. నవ్వుతూ ఉంటే ఒకలాగా, అండ్ బాధలో ఉన్నప్పుడు ఒకలాగా, అండ్ ఏడ్చినప్పుడు ఒకలాగా. సో మన ముఖ కవలికలను బట్టి భాష పుట్టింది అని చెప్పే వాదం ఈ మౌఖిక అభినయ వాదం. దీనినే టక్ టక్ వాదం అని అంటాము. నెక్స్ట్ డింగ్ డాంగ్ వాదం. దీనినే ప్రకంపనవాదం అని అంటారు. దీనిని మ్యాక్స్ ముల్లర్ జర్మనీ దేశానికి చెందిన అతను ప్రతిపాదించారు.
ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ అడిగినప్పుడు ధ్వనికి భావానికి అనేది మనకి క్లూ వర్డ్ అనమాట. సో దీన్ని గుర్తుపెట్టుకుంటే అది డింగ్ డాంగ్ ప్రకటనవాదం అని పెట్టవచ్చు ఆప్షన్. ధ్వనికి భావానికి ఒక అవినాభావ సంబంధం ఉంటుంది అని ఇక్కడ కొన్ని మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. గుసగుస, కటకట, జిగ్జాగ్, గంట గణగణమని మోగింది, గుండె దడదడలాడింది, డింగ్ డాంగ్ బెల్, ఇలాంటివన్నీ కూడా మనకి డింగ్ డాంగ్ వాదం. దీనినే ప్రకంపనవాదం అని అంటారు. నెక్స్ట్ బౌబౌ వాదం. దీనినే ధ్వని అనుకరణవాదం అని అంటారు. జోహార్డ్ గాట్ఫ్రెడ్ అనే అతను, జర్మనీ దేశానికి చెందిన అతను ఈ యొక్క బౌబౌ వాదాన్ని ప్రతిపాదించారు. అయితే మనకి ఓల్డ్ టెక్స్ట్ బుక్ ప్రకారంగా లిబ్నెస్ అని ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. లిబ్నెస్ అన్నా కూడా బౌబౌ వాదమే. సో ఈ వాదాన్ని బలపరిచింది లిబ్నెస్. ఓకే, అయితే ఈ వాదాన్ని ఎవరు మొదటగా? జోహాన్ గాట్ఫ్రెడ్ అనే అతను, జర్మనీ దేశానికి చెందిన అతను. ఇది అనుకరణవాదం అని వ్యతిరేకించిన వ్యక్తి ఎవరు అంటే మ్యాక్స్ ముల్లర్. ఆది మానవుడు ప్రకృతిలో ఉన్న సహజ ధ్వనులను విని అనుకరించి తమకు అనుకూలంగా మార్చే వాదమే ఈ బౌబౌ వాదం అని చెప్పారు. ఆవు ఏమంటుంది? అంబా అని అంటుంది. సో అంబా అంటుంది కాబట్టి ఆవు అని పెట్టారు. అండ్ మేక మేమే అంటుంది కాబట్టి మేక అని పెట్టారు అని చెప్పేసి సహజ ధ్వనుల నుంచే ఈ యొక్క భాష అనేది పుట్టింది అని చెప్పేసి బౌబౌ వాదం, ధ్వని అనుకరణవాదులు ప్రకటించారు. పశుపక్షాదులు లేదా జంతువులు చేసే ధ్వని విని అనుకరించడం వలన భాష అనేది ఏర్పడింది అని చెప్పే వాదం. ఓకే, నెక్స్ట్ నైకరణ వైకరణ వాదాలు. ఇక్కడ రెండు విధాలుగా చెప్పొచ్చు. నైకరణ ఒకటి, వైకరణ ఒకటి అనేది చెప్పొచ్చు. నైకరణ అంటే ఈశ్వర సంకేతం అని అర్థం. అయితే ఈశ్వరుని నుంచే భాష పుట్టింది అని చెప్పేసి నైకరణవాదుల యొక్క అభిప్రాయం. సో నైకరణ అంటే ఈశ్వర సంకేతం. వీరు ఏం చెప్పారంటే పదానికి శబ్దానికి ఒక అర్థం ఉంది అని చెప్పేసి నైకరణవాదులు భావించారు. వైకరణ అంటే పార్వతీదేవి. ఇక్కడ నైకరణ అంటే ఈశ్వర సంకేతం, వైకరణ అంటే పార్వతీదేవి. ఇక్కడేమో పదాల అర్థాలు అనేవి మానవులు పెట్టిన సంకేతాలు మాత్రమే. లోకంలో వ్యవహారాలను బట్టే పదాలకు అర్థాలు ఏర్పడతాయి అని చెప్పేసి ఈ వైకరణవాదులు చెప్పారు. నెక్స్ట్ క్రమ పరిమాణ వికాసవాదం. దీనిని సహజ పరిణామ సిద్ధాంతం చార్లెస్ డార్విన్ ప్రతిపాదించారు. ఈ చార్లెస్ డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం ఆధారంగా వచ్చింది ఈ వాదం అని చెప్పారు. అంటే మానవుడు జంతుజాలం నుండి ఆవిర్భవించి సంపూర్ణ మానవుడు ఎలా అయ్యాడో భాష కూడా ఒక వరుస క్రమంలో అభివృద్ధి చెంది ఉండవచ్చు అని చెప్పారు. అంటే క్రమంగా ఎలాగైతే మానవుడు ఉద్భవించాడో అలాగే భాష కూడా క్రమంగా ఆవిర్భవించింది అని తెలిపే వాదం క్రమ పరిమాణ వికాసవాదం. సహజ పరిణామ సిద్ధాంతం సహజంగా వచ్చింది మానవుడి లెక్కే అని చెప్పారు. నెక్స్ట్ అనుభవవాదం, సంపాదనవాదం, ప్రవృత్తివాదాలు ఈ అనుభవవాదానికి మారు పేర్లు. ఇక్కడ మనకి ప్రవృత్తివాదం అని అడిగారనుకోండి, టెక్స్ట్ బుక్లో ఇవి ఇవ్వకుండా ఇదొక్కటే అడిగారనుకోండి, ఓల్డ్ బుక్ ప్రకారం బ్లూమ్ఫీల్డ్ అనేది పెట్టాలి, బ్లూమ్ఫీల్డ్. అలా కాకుండా అనుభవవాదం, సంపాదనవాదం అని అడిగారనుకోండి, బీజే స్కిన్నర్ ప్రతిపాదించారు. పుట్టుకతో భాష రాదు, అనుభవాల నుండే భాష వస్తుంది అని చెప్పేసి ఈ అనుభవవాదం చెప్పింది. తత్వశాస్త్రంలోని అనుభవవాద ఆధారమైన వాదం. ఏ గూటి చిలక ఆ పలుకులు పలుకుతుంది అని తెలిపే వాదం ఏంటంటే అనుభవవాదం. అంటే వీరేం చెప్పారంటే అనుభవాల ద్వారా, ఎక్స్పీరియన్స్ ద్వారానే భాష అనేది వచ్చింది అని చెప్పారు. ఓకే, ఈ రెండు కనుక అడిగితే బీజే స్కిన్నర్ అని పెట్టాలి. ప్రవృత్తివాదం అని పర్టికులర్గా అడిగితే బ్లూమ్ఫీల్డ్ అని పెట్టాలి. నెక్స్ట్ లాస్ట్ వన్ స్వతసిద్ధవాదం. దీనినే ఆధునికవాదం, నవీన సిద్ధాంతం, విమర్శలు లేని వాదం అని కూడా అంటారు. స్వతసిద్ధంగా అనేది వస్తే నోమ్ చామ్స్కీ ప్రతిపాదించారు. మనకి సైకాలజీలో కూడా ఉంటుంది. ఏమని? పిల్లవాడు తన స్వంతంగానే తన పుట్టుకతోటే భాష అనేది వస్తుంది అని చెప్పాడు కదా. సో ఇది కూడా అంతే, నోమ్ చామ్స్కీ ప్రతిపాదించారు.
పుట్టుకతోనే భాష అనేది వస్తుంది అని, భాష మానవునికి సహజాతము అని, చిన్నపిల్లల మెదడులో సార్వత్రిక భాషా వికాసం ల్యాడ్ అనేది ఉంటుంది అని చెప్పారు. లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్, ఇది మానవ మెదడులో ఉండే ఒక పరికరము. ఇదే భాషను నేర్చుకునే విధంగా చేస్తుంది అని చెప్పారు. ఎరిక్ మార్సన్ అనే అతను చిన్నపిల్లల మెదడు స్పాంజిలా ఉంటుంది, వారికి అద్భుతమైన సంగ్రహణ శక్తి ఉంటుంది, తొందరగా వారు గ్రాస్ప్ చేసుకోగలరు అని చెప్పేసింది ఎరిక్ మార్సన్ అనే అతను. అయితే 4 నుండి 5 సంవత్సరాల పిల్లలకు 3-4 భాషలైనా సరే నేర్చుకోగలరని నిరూపించారు. విప్లవాన్ని సృష్టించిన వాదం స్వతసిద్ధ వాదం. ఈ 18 కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఒకసారి అర్థం కాకపోతే మరలా కూడా రివైజ్ చేసుకొని వినండి, పాయింట్స్ అన్ని కూడా నోట్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.